ప్రజలకు నమస్కరిస్తూ మరి కొద్ది రోజుల నుండి ఈ నియోజకవర్గంలో రాజయ్య గారికి కడియం శ్రీహరి గారికి మధ్యలో వివాదం చెలరేగిపోతున్నది. మరి వీళ్ళు ఎప్పుడైనా సరే వీరి రాజకీయ చరిత్రలో మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కడియం శ్రీహరి గారు, తాటికొండ రాజయ్య గారు వీరిద్దరు కూడా ఎన్నికల ముందు గొడవలు పెట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఎన్నికల తర్వాత ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు. ఇది ఇప్పుడు జరిగేది కాదు. వీళ్ళు ఈ స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నప్పటి నుండి ఈ పరిస్థితి జరుగుతున్నది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందనే ఆలోచనతోటి మళ్ళీ ఈ గొడవలు మొదలైనవి. వీరిద్దరు దొందే. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు పనిచేస్తున్నప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు ఇద్దరు. అయినా కూడా ఈ నియోజకవర్గంలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. ఇవాళ నియోజకవర్గంలో తిరుగుతుంటే నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు, మా గ్రామాలలో ఇంటర్నల్ రోడ్లు సరిగా లేవు, ఆయకట్టు రోడ్లు సరిగా లేవు, బురదమయమైపోయింది, పట్టించుకునే నాదుడు లేడు. మరి కడియం శ్రీహరి గారికి ఓటేస్తే ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గ అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిందని చెప్పేసి మాయమాటలు చెప్పిండు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ నియోజకవర్గంలో ఏమాత్రం కూడా అభివృద్ధి పనులు జరగలేదు. కడియం శ్రీహరి గారు పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు. అయ్యా కడియం శ్రీహరి గారు, మరి మీరు ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి గెలిచి మరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఉన్నానని జరిగిన బహిరంగ సభలో మీరు చెప్పడం జరిగింది. అదే కాకుండా 400 పైచిలకు కోట్లు అభివృద్ధి పనులకు నిధులు తెచ్చినాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేస్తామని చెప్పేసి ఆ రోజు బహిరంగ సభలో మీరు మాట్లాడారు. మరి ఎక్కడ కూడా అభివృద్ధి పనులు అవపడడం లేదు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఏ మాత్రం కూడా అభివృద్ధి పట్టించుకొని మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేసినావని చెప్పేసి పత్రికా ముఖంగా మీరు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక అదే విధంగా రాజయ్య గారి పరిస్థితి చూస్తే మరి రాజయ్య గారు కూడా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిండు. మరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి కూడా ఈ నియోజకవర్గంలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. మరి వీళ్ళిద్దరు కూడా ఈ నియోజకవర్గానికి పటాపంచలు చేసి ఏమాత్రం పనులు జరగకుండా చూసి నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని మరిచి నియోజకవర్గ అభివృద్ధిని మరిచి ఉన్న వాళ్ళే తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ రాజయ్య గారు మాట్లాడుతున్నారు. అయ్యా రాజయ్య గారు, మీరు కడియం శ్రీహరి గారు మీరు ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులు చేసిరు కదా. మరి బహిరంగ సభలో కడియం శ్రీహరి గారు గత 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అన్నప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా. మరి కడియం శ్రీహరి గారు అన్నది తప్పు అని చెప్పేసి ఎందుకు హెచ్చరించలేదు, ఎందుకు అడ్డుకోలేదు? మేమే అభివృద్ధి చేస్తున్నాం, ఈ నియోజకవర్గంలో మా ద్వారానే అభివృద్ధి జరుగుతుంది, మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఇద్దరు కూడా మీరు మాట్లాడారు. సిగ్గుండాల కొంచెం అన్న. ఆ రోజు అట్లా మాట్లాడతారు, ఈ రోజు ఇట్లా మాట్లాడతారు. అంటే ఈ నియోజకవర్గంలో మీరే ఇక ఇంకొకరు అవకాశం రావద్దు అనే ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో నిధులైన ఏదైనా దోచుకోవడానికి మన ఇద్దరమే తప్ప ఇంకొకరు రావద్దు, అభివృద్ధి చేయొద్దు. ఇంకెవరైనా వస్తే మనం దోచుకున్న ఈ నిధులను బయటికి తీస్తారు, మనలా బజారు పాలు చేస్తారని చెప్పేసి ఆలోచనతోటి మీరిద్దరు కుమ్మక్కై మీరిద్దరు అనుకొని ఇంకొకరికి అవకాశం అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం వాళ్ళకు ఉంటుందని చెప్పేసి ఎక్కడ మనం బయటపడతామో అని చెప్పేసి మీ యొక్క భయంతో మీరిద్దరు వివాదాలు పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు తప్ప ఇంకొకటి లేదు. ఎన్నిసార్లు మీరు గొడవలు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు వివాదంతో మీరు ముందుకు వచ్చారు? అంటే ఎన్నికలు వస్తాయి అనే సందర్భంలోనే మీకు ఇవన్నీ గుర్తుకొస్తాయా? ఎన్నికల ముందు వివాదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని తిట్టుకొని ప్రజలను మభ్యపెట్టడానికే ఇదంతా మీరు చేస్తున్నారు. ఇది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ఇట్లా జరిగినాయి. మరి జరిగిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు ఒకటై పాలు పంచుకున్నారు కదా. ఈ నియోజకవర్గంలో చేసిన పాపాల పుట్టలో మీరు ఇద్దరు బాధ్యులే. చాలా తెలివి కల వాళ్ళు మీరు అనుకుంటానేమో కానీ తప్పనిసరిగా మీ ఇద్దరికి కర్రు కాచి వాత పెడితే సందర్భం వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికాడ కూర్చుంటే పెట్టే ప్రయత్నం ఈ నియోజకవర్గ ప్రజలు చేస్తారు. అదేవిధంగా కడియం శ్రీహరి గారు విద్యలో నిపుణుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేసి నియోజకవర్గంలో ఎంత విద్యను అభివృద్ధి చేసిండు, ఎంతమందికి విద్యా సేవలు అందించాడు చెప్పాలా? మరి ఆయన ఏం చేయలేదని తేలిపోయింది అని చెప్పడానికి కూడా ఏం లేదు. అదే విధంగా వైద్యంలో డాక్టర్ రాజయ్య గారు
మరి వైద్య సదుపాయాలు ఈ నియోజకవర్గంలో ఎంత కల్పించిండు? ఏమి లేదు. అదే రకంగా వైద్య పరంగా ఈ నియోజకవర్గంలో చేసిన సేవలు కూడా ఏమి లేవు. మరి ఇద్దరు ఈ రకంగా ఒకరు విద్య ఒకరు వైద్య పనులు జరగలేదు. ఎక్కడి వేసిన గొంగలు అక్కడే ఉంది. అయితే వీళ్ళ తప్పులన్నీ ఎక్కడ బయటపడతాయో మూడో వ్యక్తి అని చెప్పేసి మూడో వ్యక్తికి ఎవరికి అవకాశం రాకుండా ప్రజలు స్పందించే విధంగా వీళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వివాదాలు తీసుకొస్తున్నారు తప్ప వీళ్ళిద్దరు ఒకటే. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు ఏదైనా కూడా. కాబట్టి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఇవాళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఈ గొడవలు ఆపి వివాదాలు ఆపి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోండి, ఈ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోండి. అంతే తప్ప ప్రజలను మభ్యపెట్టే నాటకాలు ఆడితే ఆ నాటకాలు బహిర్గతం అవుతాయి. ఏదో ఒక రోజు ఈ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారు, మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఎన్నో అబద్ధాలు ఆడింది. 6 గ్యారంటీల పేరుతోటి ఆ రోజున రేవంత్ రెడ్డి గారు మిగతా నాయకులందరూ 6 గ్యారంటీల పేరు చెప్పి మేము అధికారంలోకి రాగానే 100 రోజుల లోపే 6 గ్యారంటీలను పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 420 హామీలతోటి మేనిఫెస్టోలో పెట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మేము తప్పనిసరిగా సేవలు అందిస్తాం, ఈ 420 హామీలను మేము నెరవేరుస్తామని చెప్పేసి అధిష్టానం చెప్పడం జరిగింది. 420 హామీలు అటు లేవు, ఈ 6 గ్యారెంటీలు ఇటు లేవు, ఏది కూడా పూర్తి కాలేదు. వీళ్ళు కావాలని మభ్యపెడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు ఇబ్బందులే, అదంతా అర్థం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా అతి త్వరలో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ.